ఏంటి? ఈ ఇల్లు కట్టి 120 సంవత్సరాలవుతుందా? అవునండి. మీరు విన్నది నిజమే. హలో గోదావరి పీపుల్. ఈరోజు మీకు పండిత విల్లూరులోని బొబ్బా రామ్మూర్తి గారి ఇల్లు చూపిస్తాను రండి. ఈ ఇంట్లోకి వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. అది ఇప్పుడు నెరవేరిందనుకోండి. దీన్ని 1906లో నిర్మించారు. ఈ ఇల్లు కట్టి 120 సంవత్సరాలయింది. అయినా సరే చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఇంటిని సున్నంతో కట్టారండి. ఈ ఇంట్లో మొత్తం 20 గదులున్నాయి. ఇల్లు మొత్తం వింటేజ్ లుక్‌తో భలే ఉందనుకోండి. ఇంట్లో అన్ని వింటేజ్ సామాన్లే కనిపిస్తాయి. ఈ ఇంట్లో ఉన్న చెక్క సామాన్లు అన్నీ టేకుతో చేశారట. ఇప్పుడు మనం చేయించాలంటే అంతే సంగతనుకోండి. ఈ మడత కుర్చీ చూసారా? వీటిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ జనరేషన్‌కి అసలు తెలియనే తెలీదు. ఈ హ్యాంగర్ చూసారా? ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఈ లైట్స్, ఫ్యాన్స్ అన్నీ వింటేజ్‌వి అండి. మీ ఊరిలో ఇలాంటి వింటేజ్ ఇల్లులు ఉన్నాయా? అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎళ్ళొస్తానండి.